నాథ సై అనే ఇంటింటి యుద్ధాలు చూసే వింటాం. ఇప్పుడు ఆ రిమోట్ ద్వారా నడిచే టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదెలా? ఆ డీటెయిల్స్ ఏంటి? టీవీ ధరల పెరుగుదలపై యుద్ధం ప్రభావం ఎంత అని నేను మీకు వివరిస్తాను. మీరు దయచేసి మీ టీవీ రిమోట్ని దూరం పెట్టి మరీ చూడండి. ఇప్పటికే మెమొరీ చిప్స్ ధరలు పెరిగాయి. దీంతోనే టీవీ తయారీ పరిశ్రమ కింద మీద పడుతోంది. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం తోడైంది. ఈ యుద్ధం వల్ల ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయంటే ప్లాస్టిక్ ధరల నుంచి సముద్ర రవాణా ఖర్చుల వరకు అన్నీ పెరిగాయి. దీంతో ధరల పెరుగుదల ఒక అనివార్యమైందంటున్నారు టీవీ మేకర్స్. దీంతో టీవీ అమ్మకాలు తగ్గుముఖం పట్టొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సంస్థలు. అంతేకాదు ఇందులో మరో డౌన్ ట్రెండ్ కూడా మొదలవుతోందని అంటున్నారు. పెద్ద తెర సైజుల నుంచి చిన్న తెరలకు కస్టమర్లు మొగ్గు చూపేలాంటి డౌన్ ట్రెండ్ ధోరణి కనిపిస్తోందని అంటున్నారు టీవీ తయారీదారులు. ఇదిలా ఉంటే డాలర్తో పోల్చితే రూపాయి మారకపు విలువ క్షీణించడం వల్ల కూడా ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. ఈ డాలర్ పెరగడానికి కూడా యుద్ధమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పెద్ద బ్రాండ్లు ఈ ధర భారం కస్టమర్లపై పడకుండా చూస్తున్నాయి. మార్కెట్ వాటా కాపాడుకోవడానికే ప్రియారిటీ ఇస్తున్నాయి. కానీ వారి తయారీ భారం మాత్రం పెరుగుతూనే వస్తోంది. టీవీ మేకింగ్ కంపెనీలకు ఇది మరింత తలనొప్పిగా తయారైంది. బేసిక్గా టీవీలంటే లగ్జరీ ఐటమ్స్లలో ఒకటి. ప్రస్తుతం ఇంటింటా ఇదొక కామన్ ఐటమ్గా మారి చాలా కాలమే అయింది, కాదనడం లేదు. కానీ పెద్ద టీవీలు, ఆపై వాటికి అదనపు హంగులు, ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఏమంత ఇంపార్టెంట్గా భావించారు ప్రజలు. దీంతో టీవీ తయారీ కంపెనీల పరిస్థితి దారుణంగా ఉన్నట్టుగా చెబుతున్నారు నిపుణులు. ఒకవైపు అమ్మకాలు లేక, మరోవైపు ఆ భారం కస్టమర్లపై మోపలేక, అటు పిమ్మట తయారీ ఖర్చు దారుణంగా పెరగడంతో సతమతమవుతున్నాయి కంపెనీలు. అయితే వచ్చే పండగల సీజన్లో టీవీ మార్కెట్ తిరిగి పుంజుకోవచ్చని ఆశిస్తున్నాయి కంపెనీలు. థామ్సన్, కొడాక్, బ్లంపక్ట్ వంటి బ్రాండ్ల లైసెన్సీ కలిగిన ఎస్పీపీఎల్ సీఈఓ మాట్లాడుతూ ధరల పెరగడంతో 55 అంగుళాల టీవీ కొనాలనుకునేవారు 50 అంగుళాలకు, 65 అంగుళాల వారు 55 అంగుళాల ఎల్ఈడీలకు తగ్గుతున్నారు. గత 6 నెలల్లో ధరలు భారీగా పెరిగాయి. 9,000కు లభించే బేసిక్ 32 అంగుళాల టీవీ ఇప్పుడు 11,000కు చేరింది. ఫైనాన్స్ ఫెసిలిటీ బిగ్ స్క్రీన్ టీవీల డిమాండ్కి ప్రధాన ఆధారంగా చెబుతున్నారు మార్కెట్ అనలిస్టులు. మరి తమ వ్యాపారంలో సగం వరకు ఈఎంఐల ద్వారానే జరుగుతోందని, ధర 5,000 వరకు పెరిగినా అది కొన్ని వందల రూపాయల అదనపు వ్యయంగా మాత్రమే అవుతుందని అంటారు కంపెనీ అధికారులు. కాబట్టి బిగ్ టీవీ మార్కెట్కి వచ్చిన ఇబ్బందేం లేదని అంటారు వీరు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2026 తొలి త్రైమాసికంలో టీవీల సరఫరా 5 నుండి 6%, రెండో త్రైమాసికంలో 3 నుండి 5% తగ్గేలా కనిపిస్తోంది. సొంతంగా విడిభాగాలు తయారు చేసుకునే శాంసంగ్ వంటి బ్రాండ్లు ఈ ఒత్తిడిని తట్టుకోగలవని అంచనా వేస్తున్నారు. 45 అంగుళాల ప్రీమియం విభాగం టీవీల అమ్మకాలు స్థిరంగానే ఉంటాయని, పండగ సీజన్లో వీటి సేల్స్ మరింత పెరుగుతుందని అంటారు మార్కెట్ అనలిస్టులు. అయితే పెద్ద స్క్రీన్ల విషయంలో భారతీయులు ఆచితూచి వ్యవహరిస్తారని అంటారు వీరు. ఏదేమైనా వార్ ఎఫెక్ట్ విషయంలో టీవీ తయారీ అమ్మకాలు, కొనుగోళ్లపై అయితే కాస్త ప్రభావం ఉండే అవకాశం అయితే ఉందని అంటున్నారు నిపుణులు.